ఈ విధంగా టీడీఎస్ని కూడా ఎట్టి పరిస్థితి కూడా తక్కువ చేయాలి, తగ్గించుకోవాలి అనే ప్రయత్నం చేయకండి. ఎంప్లాయీస్ మీద ప్రెషర్ పెట్టకండి. రాంగ్ క్లెయిమ్స్ చేయకపోవడం చాలా మంచిది. రాంగ్ క్లెయిమ్స్ తోటి ఏంటంటే క్రిమినల్ కేసులు అయ్యే అవకాశం, డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్రిమినల్ కేసు కూడా ఇస్తే ప్రాసిక్యూషన్ చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఒక అనుకుంటే చాలామంది వాళ్ళకేం తెలుస్తుందో లేజేపు అనుకుంటాం మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కానీ మేము 10 సంవత్సరాల క్రితం ఇప్పటి చాలా చూస్తున్నాం, 40 సంవత్సరాల క్రితం వేరు, 10 సంవత్సరాల క్రితం ఇప్పటి చూసేసరికల్లా ఫేసెస్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఈవెన్ ఎవరు కమిషనర్ కూడా తప్పించుకునే అవకాశం లేదు. అలాంటిది మనము రిస్క్ తీసుకోకపోవడం మంచిది, జాగ్రత్తగా ఉండటం మంచిది. మనం కేర్ఫుల్గా ఉంటాం ఇంకా మరీ మంచి. మనం తెలియకపోతే ఒక్కరిని తీసుకోండి ఒపీనియన్, ఇంకొకరిని తీసుకోండి, ఇంకో ఇద్దరు నలుగురు ఒపీనియన్ తీసుకోండి. కానీ కరెక్ట్ మాత్రం మనకు తెలుసు, మనం కరెక్ట్ చేస్తామో తప్పు చేస్తున్నాం అనేది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే అవసరం ఉంది. తర్వాత మాత్రం బాధపడితే మనకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ అండ్ వెల్త్ మనమే కాపాడుకోవాలి, ఇంకోళ్ళు కాపాడరు. మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి, మన వెల్త్ కూడా మనమే కాపాడుకోవాలి. ఆదాయం సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యం, అభివృద్ధి చేయడం ఇంకా ముఖ్యం. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన అందరం కూడా కేర్ఫుల్గా, ఎక్కువగా ఓవర్ రియాక్ట్ కాకుండా అవసరం లేదు, కనీసం మినిమం కేర్ తీసుకుంటే మాత్రం మనం బాగుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని మిస్క్యాలిక్యులేషన్స్, మిస్రిప్రజెంటేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్, మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ రిజల్ట్స్, కొలాప్స్ అయ్యే ఎకానమీ కూడా ఆర్థిక మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది కొందరికి. ఒక క్లయింట్ చూశాను, ఆయన 15 కోట్ల డిమాండ్ వచ్చింది. అతను చూస్తుంటే ఆయన అసలు వ్యాపారం లేదు, ఏం లేదు, వ్యాపారం లేదు, ఏం లేదు చూసాను. 15 కోట్ల డిమాండ్ వచ్చింది. ఆ 15 కోట్లు 15 లక్షలు కూడా కట్టలేడు అతను. అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడము, బ్యాంక్ అటాచ్మెంట్ చేయడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్పీ అయిన తర్వాత, ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ ఉన్న ఎన్పీ ఒక లిమిట్ దాటిన తర్వాత మీరు విదేశాలకు వెళ్ళాలంటే కూడా వీసా క్లియరెన్స్ దొరకదు. అది కూడా ఒక సమస్య ఉంది. కాబట్టి అది కూడా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మనకు కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఎందుకంటే ఇది యాక్ట్లో బుక్లో ఉండదు, మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అది ప్రాక్టికల్ని తెలుసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.